హలో. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద మార్పులేమీ అవసరం లేదు. మన రోజువారీ సమయంలోనే చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎన్నో వ్యాధుల నుంచి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవేంటో ఒకసారి మనం చూసేద్దాం. ఫస్ట్ ఇనఫ్ వాటర్ అనేది తీసుకోండి. అంటే రోజుకి ఒక 2-3 లీటర్ల వాటర్ అనేది కంపల్సరీ తాగేలాగా మీరు మీ మైండ్‌ని ఫిక్స్ చేసేసుకోండి. రెండవది అంటే డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉండడం మొదటి మనకు కావాల్సింది అనమాట. అంటే రెండవది బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోండి. అంటే మనం తీసుకునే ప్లేట్‌లో సగము కూరగాయలు, ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, రైస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా! అది కొంచెం తీసుకోండి. మిగతా కర్రీస్ కానీ లేదా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న కంటెంట్‌ని అంటే బ్యాలెన్స్డ్‌గా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డైలీ మీరు వాకింగ్ అయినా చేయండి లేదా సైక్లింగ్ చేయండి. రెగ్యులర్‌గా మీరు చేసే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే ఎక్సర్సైజెస్‌కి ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ అనేది కేటాయించేయండి. ఇది ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. ఫిజికల్ యాక్టివ్‌గా ఉండడం అనేది, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సరిపోయినంత క్వాలిటీ స్లీప్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక 6-8 అవర్స్ మీ స్లీప్ కోసము కేటాయించండి. స్ట్రెస్ని మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. త్రూ మెడిటేషన్ కావచ్చు లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు. దేని ద్వారానే మీ స్ట్రెస్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ అండర్‌లోనే ఉండేలాగా చూసుకోండి. పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన నోటి పరిశుభ్రంగా ఉంచుకోవడము, అలాగే బయట నుంచి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది రెగ్యులర్ బేసిక్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చుట్టా సిగరెట్టు, బీడీ, ఆల్కహాల్ ఉంటే అవాయిడ్ చేయడం ఇంకా మంచిది. రెగ్యులర్‌గా కొన్ని హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే మనం టెస్ట్‌లు గానీ మనం చేయలేం కాబట్టి కొన్ని టెస్ట్‌లు లైక్ బీపీ లాంటివి, షుగర్, డయాబెటిస్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవడం అనేది రెగ్యులర్‌గా ఎప్పుడు స్కిప్ చేయకుండా మాక్సిమం వాటి మీద ఫోకస్ చేయండి. ఎనఫ్ సన్‌లైట్, మార్నింగ్ సన్‌లైట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడంలోని మన ఎముకలు, కండరాలు బలంగా ఉండడంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో మార్నింగ్ సన్‌లైట్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి. సో పాజిటివిటీలో కూడా నెగిటివ్ చూడడం మానేసి నెగిటివ్‌లో పాజిటివిటీ చేస్తే మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో స్టే పాజిటివ్ ఆల్వేస్.